Hello everyone, welcome to the Dynamic Gout Exams Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేలు కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దానివల్ల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన జీకేలు కూడా క్వశ్చన్స్లో వస్తే ఆ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ పీడిఎఫ్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ 51వ క్వశ్చన్. భారతదేశంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్. 2023 టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ జామ్ ఉన్న నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ లండన్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. ఈ రిపోర్ట్ను జారీ చేసిన వారు టామ్ కంపెనీ. ఇది నెదర్లాండ్కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అనిల్ కుమార్ లోహటి. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. స్థాపన 1997లో. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అధ్యక్షుడు అనిల్ కుమార్ లోహటి కొత్తగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2024లో కామన్వెల్త్ దేశాల అటార్నీ జనరల్ మరియు సోలిసిటర్ జనరల్ యొక్క సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ మీటింగ్ని ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మీటింగ్ యొక్క 2024 యొక్క థీమ్ క్రాస్ బోర్డర్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ. అయితే భారత అటార్నీ జనరల్ ప్రస్తుతం ఎవరయ్యా అంటే ఆర్ వెంకటరమణి. అదే సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రానికి చెందిన లాంగ్ లతా మరియు లాల్ పేడలకు జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. అవి మనం ఫోటోలో చూడొచ్చు, లాల్ పేడ మరియు లాంగ్ లతా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని మొట్టమొదటి హైపర్ టెన్షన్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని ఏ ఐఐటి విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి కాన్పూర్. ఏంటది? హైపర్ టెన్షన్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని ఐఐటి కాన్పూర్ విజయవంతంగా పరీక్షించింది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఐఐటి కాన్పూర్లో ఏర్పాటు చేసిన 24 మీటర్ల పొడవైన సొరంగాన్ని జగర్తాండా S2 అని పిలుస్తారు. అయితే దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ సొరంగం భవిష్యత్తులో హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు లేదా రాకెట్ లాంచర్లను అధిక వేగంతో ఖచ్చితమైన ఫలితాలను అందించడానికి ఇది సులభతరం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గుల్మార్గ్లో జరిగిన 4వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఆర్మీ. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఇది ఎక్కడ జరిగిందంటే జమ్మూ మరియు లదాఖ్లో. ఇది 4వ ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అడిగితే 4వ ఎడిషన్. పథకాల పట్టికలు చూస్తే టాప్ 3 ఒకటి ఆర్మీ, సెకండ్ కర్ణాటక రాష్ట్రం, థర్డ్ మహారాష్ట్ర రాష్ట్రం టాప్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. 137 కాంతి సంవత్సరాల దూరంలో నివాస యోగ్యమైన సూపర్ ఎర్త్ను కనుగొన్న అంతరిక్ష సంస్థ ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సూపర్ ఎర్త్ను కనుగొన్న అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి నాసా. అమెరికాకు చెందిన నాసా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇండస్ ఎక్స్ సమ్మిట్ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అండ్ ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2024తో సత్కరించిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి పిటి ఉషా. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రపంచంలోని మొదటి వేద గడియారం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ప్రపంచంలోని మొదటి వేద గడియారం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రపంచంలోనే మొదటి వేద గడియారం స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 వరల్డ్ వెట్లాండ్ డే అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోర్లో. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వరల్డ్ వెట్లాండ్ డే అంతర్జాతీయ సదస్సు 2024 జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. దీని ముఖ్య లక్ష్యం పర్యావరణంలో చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం దీని ముఖ్య లక్ష్యం. అయితే దీని థీమ్ ఏమిటంటే చిత్తడి నేలలు మరియు మానవ సంక్షేమం. అయితే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని 1997లో మొదటగా జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ ప్రోబ్ను ఎవరు ప్రయోగించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లిగ్నోసాట్ ప్రోబ్ను ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే నాసా మరియు జాక్సా. నాసా అమెరికాకు చెందింది, జాక్సా జపాన్కు చెందింది. అయితే ఇది చెక్కను ఉపయోగించి ఉపగ్రహాన్ని తయారు చేశారనమాట. అది ఏ రకమైన చెక్కను ఉపయోగించారంటే మాగ్నోలియా చెక్క. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2024లో జరిగిన 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023-24 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 ఎప్పుడు జరిగిందంటే 19 జనవరి నుంచి 31 జనవరి వరకు జరిగింది. ఎక్కడ అంటే తమిళనాడులో. వెరీ వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులో. మస్కట్, వీరమంగై, రాణివేలు నాచియార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మస్కట్ గుర్తుంచుకోండి, రాణివేలు నాచియార్. పథకాల పట్టికలో టాప్ 3 రాష్ట్రాలు చూసుకుంటే మొదటి రాష్ట్రం మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. నార్త్ ఈస్ట్ ఇండియాలో మొదటి నేచురల్ హాస్పిటల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి దిబ్రూగర్. అస్సాంలోని దిబ్రూగర్లో ప్రారంభించారు. ఈ హాస్పిటల్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. దీనిని సెంట్రల్ యోగా నెచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టారు. సెంట్రల్ యోగా నెచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని లక్ష్యం సహజంగా వ్యాధులను నయ చేయడం దీని ముఖ్య లక్ష్యం. అస్సాం రాష్ట్రం గురించి చూస్తే అస్సాం రాజధాని దిస్పూర్. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత్ బిశ్వ, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అస్సాం యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2024లో క్వాడ్ బిల్లును ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. క్వాడ్ బిల్లులో చేరిన 4 దేశాలు చూసుకుంటే అవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, భారతదేశం, జపాన్ మరియు ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ మహిళా క్రికెటర్కు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పదవికి నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి దీప్తి శర్మ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ క్వశ్చన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. టాప్ 3 దేశాలు చూసుకుంటే మొదటి స్థానం ఫ్రాన్స్ కాగా రెండో స్థానం జర్మనీ, థర్డ్ ప్లేస్ ఇటలీ. దీంట్లో మన భారతదేశ ర్యాంక్ 85వ స్థానంలో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 85వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం కోసం మొబైల్ వంతెన వ్యవస్థ సర్వత్రాను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ డిఆర్డిఓ తయారు చేసింది. సర్వత్రాను తయారు చేసింది డిఆర్డిఓ. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. స్థాపన దీనిది 1958లో దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. చైర్మన్ సమీర్ వి కామన్ ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 2024లో భారతదేశం మరియు జపాన్ మధ్య యాక్ట్ ఈస్ట్ ఫోరం 7వ సమావేశం ఎక్కడ జరిగింది? యాక్ట్ ఈస్ట్ ఫోరం 7వ సమావేశం. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీలో జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి.
ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఇండియా తరపున పాల్గొన్న వారు వినయ్ మోహన్ క్వాత్రా, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా. జపాన్ తరపున పాల్గొన్నది హిరోషి సుజుకి, జపాన్ రాయబారి హిరోషి సుజుకి. ఈ యాక్ట్ ఈస్ట్ ఫోరం స్థాపన 2014లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎగ్జిబిషన్ 2024 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఎక్కడ నిర్వహించారు? ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఎక్కడ నిర్వహించారంటే ఆప్షన్ బి భారత్ మండపం. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో యువ శాస్త్రవేత్తల కోసం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి యువక 2024. దీని ముఖ్య లక్ష్యం పాఠశాలల పిల్లలలో అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికత గురించి ఉత్సాహాన్ని మరియు జ్ఞానాన్ని ప్రోత్సహించడం కోసం యువక 2024 ఇది ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 66వ గ్రామీ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి దిస్ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈసారి ఎస్ఎస్సి ఆర్పిఎఫ్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది, దిస్ మూమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బాఫ్టా అవార్డ్స్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి సిలియన్ మర్ఫీ. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, 77వ బాఫ్టా అవార్డు 2024 ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ ఎక్కడ నిర్వహిస్తారంటే యూకేలోనే లండన్లో దీన్ని నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ఎప్పుడు జరిగింది ఈ ఈవెంట్? 18 ఫిబ్రవరి 2024న ఈ బాఫ్టా అవార్డు ఈవెంట్ జరిగింది. అత్యధిక అవార్డులు గెలిచింది ఓపెన్ హైమర్ మూవీ, 7 అవార్డులు గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో స్పేస్లో అత్యధిక సమయం గడిపిన రికార్డును ఎవరు సృష్టించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి ఒలెగ్ కొనెనెంకో. ఒలెగ్ కొనెనెంకో స్పేస్లో అత్యధిక సమయం గడిపిన రికార్డును ఈయన సృష్టించారు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఈ రష్యా వ్యామోగామి ఒలెగ్ కొనెనెంకో 878 రోజులు పైగా గడిపినందుకు ఈ ప్రపంచ రికార్డును సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్ హిస్టరీలో 500 వికెట్లు తీసిన రెండవ భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రవిచంద్రన్ అశ్విన్. తొలి భారతీయ క్రికెటర్ చూసుకుంటే అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క మొట్టమొదటి మరియు అతిపెద్ద సర్వే షిప్ భారత నౌకాదళంలో జరిగింది. దాని పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ సంధాయక్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రో. భారతదేశంలోనే ఇస్రో ఈ ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం, ఇన్సాట్ 3DS ఉపగ్రహం దీని లక్ష్యం వాతావరణ అంచనా వేయడం మరియు విపత్తుల నిర్వహణను మెరుగుపరచడం. దీన్ని ఎక్కడ ప్రయోగించారంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రయోగించారు. ఈ రాకెట్ పేరు GSLV-F. ఇన్సాట్ అంటే ఇక్కడ ఇన్సాట్ చూసాం కదా, ఇన్సాట్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క కొత్త ఆరోగ్య కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అపూర్వ చంద్ర. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపన 1947లో. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మండావియా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2024లో సోషల్ డెవలప్మెంట్ కమిషన్ 62వ సెషన్కు ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2025లో ఏ దేశం అధ్యక్షత వహిస్తుందంటే పోలాండ్ దేశం దీన్ని అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యెమెన్ దేశ కొత్త ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి
అహ్మద్ అవద్ బిన్ ముబారక్. అహ్మద్ అవద్ బిన్ ముబారక్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. యెమెన్ దేశ రాజధాని సనా. కరెన్సీ యెమెన్ రియాల్. ప్రధాని మొహమ్మద్ అవద్ బిన్ ముబారక్. మొహమ్మద్ అవద్ బిన్ ముబారక్ ప్రధానమంత్రి. అధ్యక్షుడు రషీద్ అల్ అలీమి. అధ్యక్షుడు రషీద్ అల్ అలీమి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో మొదటి టార్టాయిస్ కన్జర్వేషన్ రిజర్వ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోండా. గోండా ప్రదేశంలో టార్టాయిస్ కన్జర్వేషన్ రిజర్వ్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. మా కామాఖ్య టెంపుల్ కారిడార్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అస్సాంలోని గౌహతిలో. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ప్రముఖ ఐఐటి ఇన్స్టిట్యూట్లు మరియు రిలయన్స్ ఇన్ఫోకామ్ కలిసి ఏఐ మోడల్ను ఏ పేరుతో రూపొందించాయి? ఆన్సర్ ఆప్షన్ బి హనుమాన్ పేరుతో ఐఐటి ఇన్స్టిట్యూట్లు మరియు రిలయన్స్ ఇన్ఫోకామ్ కలిసి ఏఐ మోడల్ని రూపొందించాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క సి సర్వైకల్ సెంటర్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి గోవా. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. దీని ముఖ్య లక్ష్యం ఏటా వేలాది మందికి శిక్షణ ఇవ్వడం, వారి సముద్ర మనుగడ నైపుణ్యాలను పెంచడం మరియు నిజమైన విపత్తును ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇక ఓఎన్జీసీ గురించి చూస్తే ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. స్థాపన 1956లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అధ్యక్షుడు అరుణ్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. బహుళజాతి సైనిక వ్యాయామం పీస్ ప్రయాస్ 4 ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పీస్ ప్రయాస్ 4 ఏ దేశంలో అంటే నేపాల్లో. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. పీస్ ప్రయాస్ 4 వ్యాయామం ప్రారంభించింది పుష్పకమల్ దహల్. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్. ఈ వ్యాయామంలో భారత్తో సహా 19 దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే మొట్టమొదటి నేషనల్ డిజిటల్ మ్యూజియం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ. తెలంగాణలోని హైదరాబాద్లో నేషనల్ డిజిటల్ మ్యూజియంను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఇది ఎక్కడ చేశారంటే సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో. తెలంగాణ గురించి కొంచెం చూసుకుంటే తెలంగాణ 2014 జూన్ 2న ఏర్పడింది. హైదరాబాద్ దీని రాజధాని. ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుతో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి షారుఖ్ ఖాన్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఉత్తమ నటి రాణి ముఖర్జీ. ఉత్తమ చిత్రం జవాన్ చిత్రం. ఉత్తమ చిత్రం క్రిటిక్స్ విభాగంలో 12th ఫెయిల్ పిక్చర్. ఇక ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం చూస్తే ఓపెన్ హైమర్. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది సాలార్ పార్ట్ 1 అందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2023 సంవత్సరానికి గాను వరల్డ్ ఆర్చరీ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ భారతీయ ఆర్చర్ అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అతిథి గోపిచంద్. మహారాష్ట్రకు చెందిన అతిథి గోపిచంద్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ స్థాపన 1931లో. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లాసన్నెలో ఉంది. ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ ఉగుర్ ఎర్ట్ నర్. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ అర్జున్ ముండా. యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా. అయితే జనరల్ సెక్రటరీ ప్రమోద్ చంద్రకర్ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.